హలో ఆల్, మా హస్బెండ్ నా పైన ఒక డైలాగ్ వేశారు. దానికి నేను ఎలా రియాక్ట్ అయ్యాననేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. మీ అందరికీ చెప్పినట్టుగా హోమ్ బేకింగ్ స్టార్ట్ చేశాను. కొన్ని ఆర్డర్స్ కూడా తీసుకుంటున్నాను. అండ్ నా దగ్గర వచ్చేసి మినిమం బేసిక్ కేక్ సైజెస్, టిన్స్ అండ్ కొన్ని ఫ్లేవర్స్ ఎసెన్సెస్ మాత్రమే ఉన్నాయి. సో ఆర్డర్స్ ఎలాగో తీసుకుంటున్నాను కాబట్టి ఇంకా కొన్ని మినిమం ఐటమ్స్ అయితే మెయింటైన్ చేయాలి. ఒక కేక్ ఆర్డర్ ని మనం డెలివరీ చేయాలి అంటే చాలా ఐటమ్స్ ని మెయింటైన్ చేయాల్సి వస్తుందండి. అండ్ ఫ్లేవర్స్, ఎసెన్స్, జెల్ కలర్స్ ఇలా ఒకటని కాదు, చాలా అవసరం అవుతాయి. ఇవన్నీ తీసుకోవడం కోసం అయితే నేను చెన్నై మెయిన్ రైల్వే స్టేషన్ కి పక్క స్ట్రీట్ లోనే ఒక ఎసెన్స్ మార్ట్ అయితే ఉందండి. ఈ రోడ్ లో చాలా ఎసెన్స్ మార్ట్స్ ఉంటాయి. బట్ వీనస్ ఎసెన్స్ మార్ట్ లో హోల్సేల్ ప్రైస్ కి మనకి అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. ఆల్రెడీ ఈ షాప్ కి 2-3 టైమ్స్ వచ్చాను. వచ్చిన ప్రతిసారి 2-3 వేల రూపాయలు బిల్ అయిపోతుంది. మనం కేక్ లో యూస్ చేసే జెల్ కలర్స్ కానీ, టాపర్స్ కానీ ఇవన్నీ చాలా కాస్ట్లీగా ఉంటాయండి. మనం ఎంత మినిమం లో బిల్ చేయాలి అనుకున్నా అది ఎక్కువగానే బిల్ అవుతూ ఉంటది. బిల్ పే చేసేది మా హస్బెండ్ కాబట్టి బిల్ చూసి నువ్వు రూపాయి సంపాదించడం కోసం 20 రూపాయలు ఖర్చు పెట్టిస్తున్నావు అన్న డైలాగ్ వేశారు. ఒకసారిగా నాకు షాకింగ్ అనిపించింది. బట్ అవసరం